నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. జూలై 2024 కోసం కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ జూలై నెలలోనే 4వ వారంలో అలా బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. దీంతో పలు వర్గాల వారు ఆశలు పెట్టుకున్నారు. ఈసారి కూడా పన్ను చెల్లింపుదారులు, అల్పాదాయ వర్గాల వారి కోసం కొత్త పన్ను స్లాబులు తెస్తారని ఆశిస్తున్నారు. ఇదే సమయంలో స్టాండర్డ్ డిడక్షన్ ను 50,000 నుండి 1,00,000కు పెంచొచ్చని తెలుస్తోంది. మరోవైపు పాత పన్ను చెల్లింపు విధానంలో ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C పరిమితిని కూడా పెంచాలని డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుతం దీని కింద ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 1.50 లక్షల ట్యాక్స్ బెనిఫిట్ లభిస్తుండగా 2 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. ఇక మరోవైపు వ్యవసాయ రంగం నుండి ఎక్కువ డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇటీవల ఫ్రీ బడ్జెట్ చర్చలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసిన వ్యవసాయ రంగ నిపుణులు 3 డిమాండ్లను వారి ముందు ఉంచారు. ప్రధానంగా రైతులకు పంట సాయం కింద అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నగదు మొత్తాన్ని ప్రస్తుతం ఉన్న 6,000 నుండి 8,000కు పెంచాలని ఉంది. ఇంకా తమకు అందే అన్ని సబ్సిడీలు కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా తమకే అందాలని కోరారు. ఇంకా అగ్రికల్చరల్ రీసెర్చ్ కు సంబంధించి అదనపు నిధులు కావాలని డిమాండ్ చేశారు. పీఎం కిసాన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2019 బడ్జెట్ సమయంలో ఫిబ్రవరి 24న ప్రారంభించింది. ఈ క్రమంలో రైతులకు ఏటా పంట సాయం కింద 6,000 అందిస్తోంది. దీనిని ప్రతి 4 నెలలకు ఒకసారి 3 విడతల కింద ప్రతిసారి 2,000 చొప్పున నేరుగా అకౌంట్లో వేస్తోంది. ఇప్పటి వరకు 17 విడతల డబ్బులు వచ్చాయి. అంటే మొదటి నుండి తీసుకున్న రైతులు 34,000 అందుకుంటున్నారన్నమాట. త్వరలో 18వ విడత డబ్బులు రావాల్సి ఉంది. దాదాపు 11 కోట్ల మందికి పైగా రైతులు ఈ స్కీమ్ తో ప్రయోజనాలు పొందనున్నారు. 17వ విడత విధుల్ని 9.3 కోట్ల మంది లబ్ధిదారులు అందుకున్నారు. దాదాపు వీరి కోసం 20,000 కోట్ల వరకు వెచ్చించింది కేంద్రం. పీఎం కిసాన్ డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా సదరు రైతు కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. దీనిని కామన్ సర్వీస్ సెంటర్లలో బయోమెట్రిక్ విధానంలో లేదా పీఎం కిసాన్ యాప్ ద్వారా ఫేషియల్ అథెంటికేషన్ లేదా పోర్టర్ ఓటీపీ బేస్డ్ ఈ కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది.